ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పెద్ద ఎత్తున డబ్బు పంపిణీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ తమిళనాడులోని ఆర్కే నగర్ శాసనసభ స్థానానికి ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున నగదు పట్టుబడింది. అన్నాడీఎంకే శశికళ వర్గం తరపున పోటీ చేస్తున్న దినకరన్ తరపున తమిళనాడు ఆరోగ్య మంత్రి విజయభాస్కర్ డబ్బు పంపిణీ చేస్తున్నారన్న ఫిర్యాదులపై ఆదాయ పన్ను శాఖ ఆయన నివాసాలపై దాడి చేసి పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకుంది. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇతర పార్టీలు కూడా డబ్బు పంపిణీ చేస్తున్నాయని గుర్తించిన కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడు ఈసీ అధికారులతో పలుమార్లు చర్చించిన మీదట ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున డబ్బు, కానుకలను అందజేయడం లాంటి అక్రమ పద్ధతులను గుర్తించామన్న ఈసీ ఇలాంటి వాతావరణం చక్కబడిన తర్వాత తగిన సమయంలో ఉప ఎన్నికను నిర్వహిస్తామని తెలిపింది.